ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. నేనైతే వ్లాగ్ షేర్ చేస్తున్నాను. ఈవినింగ్ 7 అప్పుడు మేడెక్కితే ఇలాగైతే చంద్రుడు పక్కన ఒక స్టారు కనిపించింది. ఈ మధ్యన చాలామంది వీడియోస్‌లో పోస్ట్ చేస్తున్నారు కదా! 5 గ్రహాలు ఒక దగ్గరికి వస్తాయి ఏంటేంటో అని. తర్వాత నాకు అది బాగా అనిపించి వీడియో అయితే షేర్ చేశాను. మీరు ఎంతమంది నమ్ముతారండి అలాంటివి అనేది కూడా కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. అయితే దెబ్బ రొట్టె చేస్తున్నాను. ఆ రోజు సాటర్డే ఈవినింగ్ మాట. టిన్ డిన్నర్ కోసం దెబ్బ రొట్టె అయితే వేస్తున్నాను. మార్నింగే నేను గ్రైండ్ చేసి ఉంచుకున్నాను. ఇప్పుడు కుక్కర్‌లో అయితే ఆయిల్ ఏసుకొని ఇలాగా దెబ్బ రొట్టె అయితే వేస్తున్నాను. ఇది నేను వేస్తానంటే ఖుషీలో ఉన్నాడు కదా! మమ్మీ నేనేస్తాను. వాడు వేయలేడు కదా పట్టుకొని. అందుకు ఒక గిన్నెలోకి తీసి ఇస్తుంటే వాడు ఏస్తున్నాడనమాట. వాడు నేను ఏ పని చేసినా కూడాని నేను చేస్తాను. నేను తీస్తాను. ఇప్పుడు పకోడీ అది వేస్తుంటా, "నువ్వెయ్యి నేను తీస్తాను." అట్టు వేస్తే, "నువ్వెయ్యి నేను తీస్తాను." ఇంకా నా చుట్టే తిరుగుతుంటాడనమాట. వాడు హోమ్ వర్క్స్ అది అయిపోయంటే ఇంక నా చుట్టూ తిరుగుతుంటాడు. ఇలాగైతే దెబ్బ రొట్టె ముద్ద ఏసేసాము. ఒక 20 మినిట్స్ అయితే ఉంచిన తర్వాత మనకి ఇలాగైతే రెడీ అయిపోతది. మనం ఒక స్పూన్ గానీ, నైఫ్ కానీ గుచ్చి కూడా ఇలా చూడొచ్చు. మనకి అంటదు. బాగా ఉడికిపోయింది. ఇదైతే మనం ఇప్పుడు ఒక ప్లేట్‌లోకి తీసేసుకుందాం. ఇదిగోటి రివర్స్ చేసాక ఇలాగుంటది. ఇలాగే కిందకి కొంచెం బ్రౌన్‌గా అవుతదనమాట. ఇది కంపల్సరీ ఇలాగే అవుతది. తర్వాత అది సరిపోద్దో లేదో అని 2 ఊతప్పాల్లాగా కూడా వేసాను. అందరికీ కదా నలుగురికి. దాంతోని కందిపప్పు పచ్చడైతే చేశాను ఈరోజు. ఇలాగైతే డిన్నర్ మాది. ఇక్కడ కట్ చేసి కూడా చూపిద్దాం అనుకున్నాను. గానీ నాకన్నా ముందు ఆళ్ళిద్దరు మేము కట్ చేసి నేను కెమెరా తెచ్చే లోపలే కట్ చేసేసారన్నమాట. ఇదిగోటి 4 పీసెస్ లాగా అయితే కట్ చేసాం. చాలా సాఫ్ట్‌గా ఉందన్నమాట. ఇంకా డిన్నర్ తినేసి రెస్ట్ తీసుకున్నాం. ఇది నెక్స్ట్ డే సండే అన్నమాట. ఈరోజు చామదుంపల పులుసైతే చేస్తున్నాను. చాలా సార్లు మీకు షేర్ చేశాను కూడా చామదుంపల పులుసు. నాకెందుకో ఒక్కసారి చేసాక చాలా నచ్చేస్తుంది. నచ్చాక ఇంకా గడిగడికి అదే చేసుకోలే అనిపిస్తుంటది. మీకు కూడా అలాగ అనిపిస్తదా ఏంటో చెప్పండి. సండే మేము నాన్ వెజ్ తినం కదా! అందుకు కొంచెం ఏదైనా స్పెషల్‌గా చేసుకోవాలి అన్నట్టు నాకనిపిస్తది. తర్వాత అందరూ ఇంట్లో ఉంటారు కాబట్టి కొంచెం నెమ్మదిగా చేయొచ్చు. మిగతా అన్ని రోజుల్లో ఏంటంటే బాక్సులు గాబరా కదా! ఏదో ఒకటి చేసి సింగిల్ ఐటము అలాగ చేసి పెట్టేయడం. ఒక సండే అయితేనే కొంచెం నిదానంగా అంటే 11, 12 అయినా పర్లేదు. కొంచెం నిదానంగా చేసుకోవచ్చు. కొంచెం మంచి వెరైటీస్ చేసుకోవచ్చు అనిపిస్తది. నాకే అలాగనిపిస్తదా? మీకు కూడా అలాగనిపిస్తదా? కింద కామెంట్స్ చెప్పండి. ఇలాగైతే ఉల్లిపాయలేసుకున్నాను. పచ్చిమిర్చి, వెల్లుల్లిపాయలు ఏసుకున్నాననమాట. మామూలు పులుసు పోపు ఏంటి ఆవాలు, మెంతులు ఏసుకొని అవేసుకున్నాను. తర్వాత ఈ స్టాండ్ ఒకటి నేను మీషోలో తెప్పించానని చెప్పాను కదా! ఆ స్టాండ్‌కి అక్కడ బిగిస్తున్నారు. అది చిన్న పిక్ అయితే మీకు పెట్టాను. తీయొద్దు అన్నారు. గానీ చిన్న పిక్ అయితే అది ఏమవుతుందంటే కిందన ఒక స్టాండ్ పెట్టి ఉండేది మీకు చూపించాను చాలా సార్లు. అది ఏంటవుతదంటే మనం తోమేటప్పుడు దాని మెతుకులు అంటే అన్నం మెతుకులు అది ఆ కిందకెళ్ళిపోయి, ఆ కిందన అదొక స్మెల్ లాగా వచ్చేస్తుంది. రోజు క్లీన్ చేసినా కూడా అక్కడ కొంచెం నాచులా పట్టేయడం, ఏదైనా అది ఉంచితే దాని కిందకి అన్నీ వెళ్ళిపోయి, అది తీసి క్లీన్ చేసి మళ్ళీ పెట్టేసరికి అది అలాగే అవుతుంది. సరే ఈ స్టాండ్ నేను బాత్రూమ్‌కి కూడా తీసుకున్నాను. మీకు షేర్ చేశాను కదా! చేసి ఉంటాను అది. అదేంటంటే దగ్గర దగ్గర 2 ½ ఇయర్స్ ఎంతో అయింది. ఈ ఇంటికొచ్చిన కొత్తలో కొన్నాననమాట అది. అది 2 బాత్రూమ్‌లో పెట్టాను. సోప్ కోటిని తర్వాత ఇది. అది సెట్ 4 వస్తాయి. పెద్దవి 2, సోప్స్‌వి 2 అలా 4 వస్తాయి కాబట్టి 2 బాత్రూమ్‌లోనే పెట్టేసాను. 2 ఇయర్స్ అయింది. అది ఓడడం గానీ, పడిపోవడం గానీ జరగలేదు. పర్వాలేదు స్ట్రాంగ్‌గా ఉంది. ఇంకా పర్వాలేదు అనిపించి నేను మళ్ళీ అయితే తీసుకున్నాను. దాని కాస్ట్ చాలా తక్కువ అండి. 150 ఎంతో పడింది నాకది. అయితే కిచెన్‌లోకి తీసుకుందాం అని చెప్పేసి అదైతే తీసుకున్నాను. అది నేను షార్ట్ కూడా పెట్టినట్టున్నాను. షార్ట్, వీడియో కూడా పెట్టినట్టున్నాను అన్బాక్సింగ్‌ది. అది తీసుకున్నాను. అదైతే ఇవాళ సండే కాబట్టి
అతను అది పెడుతున్నా అనమాట. నేను పెడతాను. కాపోతే అది కొంచెం యాంగిల్ ఇటు అటు అవుతది. అతనికిచ్చేస్తే కొంచెం మెజర్‌మెంట్ చేసుకొని పెడతారని చెప్పి అక్కడ అలాగైతే చేస్తున్నారు. ఇలా మీతో మాట్లాడుతుండగా ఇక్కడే చామదుంపల పులుసైతే చేశాను. చాలా సార్లు మీకు షేర్ చేశానని దీనిలో ఏం లేదండి. అన్ని ఉల్లిపాయలు, టమాటా అన్నిగిన తర్వాత చామదుంపలు వేసుకుంటాం. ఉప్పు, కారం, పసుపు వేసుకున్నాం. వేసుకున్న తర్వాత చింతపండు పులుపు వేసాక దానిలోని మనం బెల్లం వేసుకుంటాం. చింతపండు పులుపు చూసుకొని ఉప్పు వేసుకోవాలి. కొంచెం ఉప్పు ఎక్కువ పడతది. ఎందుకంటే కొంచెం పుల్ల పుల్లగా ఉంటది కాబట్టి, టమాటా కూడా ఏసాం కాబట్టి దాన్ని చూసుకొని మనం బెల్లము, ఉప్పు అడ్జస్ట్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ పిల్లలకైతే పౌచ్ అయితే వేస్తున్నాను. వాళ్ళిద్దరూ అయితే తింటారు కదా నాన్ వెజ్. ఇవాళ కర్రీ చేస్తానంటే వద్దన్నారు. ఆమ్లెట్ చేస్తానంటే వద్దన్నారు. సరే పౌచ్ కావాలన్నారు. 2 ఎగ్స్ కలిపి పౌచ్ ఏసియాలట. అంటే ఒక్కొక్కటి 2. మరి రాత్రికి ఎగ్గొద్దు ఇప్పుడే వేసి అంటే మా వారు చేస్తున్నారన్నమాట అక్కడ. ఇలాగ 2 ఎగ్స్. నేనెప్పుడు పౌచులు చేయలేనండి. ఎందుకంటే వాళ్ళకి చాలా రకాలన్నమాట. ఇలా కదలకూడదు. అంటే కొంచెం కదిలేలాగా ఉండాలి. పూర్తి లిక్విడ్‌లా కారిపోకూడదు. తర్వాత కింద ఎక్కువ మాడిపోకూడదు. చాలా 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 ఇవి ఉంటాయన్నమాట. నాకైతే అంత పేషెన్స్ లేదు. మా వారికి ఓపికే అలాగా ఏది చెప్తే అది చేస్తానన్నమాట. అందుకే అతనికి అప్పచెప్పేసాను. అతను చేస్తున్నారు. అందుకోటి దీనిలో కొంచెం మీదన ఉప్పు, కారం చాలామంది మిరియాల పొడి అది జల్లుకొని చేసుకుంటారు కదా! అలాగా. అలాగైతే ఇద్దరికి వేరే వేరేగా వేసాము. వేసిన తర్వాత ఇదిగోటి పులుసైతే రెడీ అయిపోయింది. చామదుంపల పులుసు భలేగుంది. రాత్రి సరికి కూడా లేదు. పిల్లలకి కూడా కొంచెం కొంచెం ఇచ్చాను. తిన్నారు. ఇదిగోటి ఇదొకళ్ళది. ఇదేంటంటే కొంచెం దగ్గరగా అయిపోయింది. ఇది మొదటేసింది కొంచెం కారిపోయింది చూసారా? ఇదెందుకు ఇలా కారిపోయింది అంటే మరీ గట్టిగా అయిపోకూడదంటే తీసాం. తీసేసరికి అది కొంచెం కారిపోయిందనమాట. అది తినేసి కొంతసేపు రెస్ట్ తీసుకున్న తర్వాత ఇక్కడ ఈ స్టాండ్ అయితే నేను పెడుతున్నా అనమాట. అంటే స్టిక్స్ ఇస్తాడు మనకి ప్లాస్టిక్ వాటితోటి అంటే ఆ సోప్ బాక్స్ వాటితోటే స్టిక్కర్స్ ఇస్తాడు. అవి పెట్టిన వెంటనే మనం బరువు పెడితే పడిపోతదేమో అని చెప్పి నేను మామూలు వాల్ స్టిక్కర్స్ పెట్టిన వెంటనే ఏం పెట్టను. 6 అవర్స్ అలాగ వదిలేసాక పెడతానమాట. సరే అని చెప్పి మార్నింగ్ పెట్టాను కదా! ఇప్పుడైతే ఇవి పెడుతున్నాను. అదే మీకు షేర్ చేస్తున్నాను. 2 ఒకటి మామూలు పఫ్ఫులు పెట్టడానికి 2 పెట్టాను. అంటే ఒకటి నార్మల్ రెగ్యులర్‌గా వాడే పఫ్ ఒకటి, ఇంకోటి దేవుడి ఐటెమ్స్ కడుగుతాం కదా! దానికి వేరేగా పఫ్ అయితే నేను పెట్టుకుంటాను. ఇది వాడేది దానికి పెట్టనమాట. ఇలాగైతే పెట్టేసాను. దగ్గర నుంచి కూడా మీకు చూపిస్తాను ఎలాగుంది ఏంటి అన్నది. బావుందా? ఇలా పెడితే ఎలాగుంది ఏంటి అన్నది చెప్పండి. ఓకే. నా వీడియో కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాం. ఓకేనా? బాయ్.